వెల్కమ్ బ్యాక్. ఇరాన్ భీకర దాడులకు పాల్పడుతోంది. హిందూ మహాసముద్రంలోని అమెరికా, బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంది. డియోగో గార్సియాపై 2 మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. అయితే ఈ 2 క్షిపణుల్లో ఏది స్థావరాన్ని తాకలేదు. ఒక క్షిపణి మార్గ మధ్యంలోనే విఫలమైనట్లు తెలుస్తోంది. రెండో క్షిపణిని అడ్డుకోవడానికి SM-3 ఇంటర్సెప్టర్ను అమెరికా ప్రయోగించింది. అయితే ఈ క్షిపణులను ఎప్పుడు ప్రయోగించారన్న దానిపై స్పష్టత లేదు. ఇక డిగో గార్సియా హిందూ మహాసముద్రంలో US UKకు ఉన్న వ్యూహాత్మక సైనిక స్థావరం. హిందూ మహాసముద్రంలో 60 దీవుల సముదాయం చాగోస్. అందులో అతిపెద్దదే డిగో గార్సియా. ఆఫ్రికా, పశ్చిమాసియాలోని కార్యకలాపాల కోసం అమెరికా దీన్ని ప్రధానంగా వినియోగిస్తోంది. ఇరాన్ భీకర దాడులకు పాల్పడుతోంది. హిందూ మహాసముద్రంలోని అమెరికా, బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంది. దీంతో డియోగో గార్సియాపై 2 మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. అయితే ఈ 2 క్షిపణుల్లో ఏది స్థావరాన్ని తాకలేదు. ఒక క్షిపణి మార్గ మధ్యంలోనే విఫలమైనట్లు తెలుస్తోంది. ఇక రెండవ క్షిపణిని అడ్డుకోవడానికి SM-3 ఇంటర్సెప్టర్ను అమెరికా ప్రయోగించింది. అయితే ఈ క్షిపణులను ఎప్పుడు ప్రయోగించారన్న దానిపై స్పష్టత లేదు. ఇక డిగో గార్సియా హిందూ మహాసముద్రంలో US UKకు ఉన్న వ్యూహాత్మక సైనిక స్థావరం. హిందూ మహాసముద్రంలో 60 దీవుల సముదాయం చాగోస్. ఇక అందులో అతిపెద్దదే డిగో గార్సియా. ఆఫ్రికా, పశ్చిమాసియాలోని కార్యకలాపాల కోసం అమెరికా దీన్ని ప్రధానంగా వినియోగిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్